అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం చదం గ్రామ సమీపాన దేశంలోని ప్రసిద్ధి చెందిన రెండవ పురాతన శివలింగం లింగాల కొండపై వెలిసిన పశుపతినాథుని ఆలయంలో ఆదివారం రాత్రి కొందరు దుండగులు ఆలయ ముఖద్వారాన్ని గ్యాస్ వెల్డింగ్ కట్టల ద్వారా పగలగొట్టి ఆలయంలో గుప్త నిధుల కోసం 4 మక్కాల నంది విగ్రహాలకు నల్ల బట్టతో 4 వైపులా ఉన్న నంది విగ్రహాల కళ్లకు కట్టి క్షుద్ర పూజలు చేపట్టి పడమర వైపున నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు. గతంలో కూడా బయట ఉన్న నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ దేవాలయంపై దుండగులు ప్రవేశించి ధ్వంసం చేయడం 4వసారి అని ఆలయ పూజారి తెలిపారు. దేవాలయానికి 80 లక్షల దాకా తిరుమల తిరుపతి దేవాలయం ద్వారా అమౌంట్ శాంక్షన్ అయ్యిందని, త్వరలోనే ఆ నగదు ద్వారా ఆలయ అభివృద్ధి చేస్తామని, ఉదంతాలకు తావివ్వకుండా తగు చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ విషయంపై పట్టణ సీఏ శ్రీనివాసులను వివరణ కోరగా ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించి విచారణ చేపడుతున్నామని తెలిపారు. నుంచి కూడా ఎక్కడి నుంచి వచ్చి పూజలు అందుకునే ఈ గొప్ప ఒక ఈశ్వరుని గుడి ఇక్కడ ఉంది. ఇక్కడ ప్రపంచంలోనే ఇది చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయము. ఫస్ట్ ఏషియా అయితే ఏషియాలోనే 2వ విగ్రహంగా చెప్పుకుంటారు. నేపాల్లో ఒకటి ఉంది. ఇట్లా ఇంత అరుదైన ప్రాచీన కాలమైన ఒక విగ్రహాన్ని వీళ్ళు ధ్వంసం చేయడం అనేది చాలా బాధాకరం. మేమంతా కూడా ఒకటే కోరుతున్నాము, ఉన్నతాధికారులను అయితేనేమి, పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి కూడా విన్నవించుకునేది ఏమంటే తగిన చర్యలు, భద్రతా చర్యలు వచ్చే రోజుల్లో దానికి చేపట్టాలని ఒకటి. రెండోది, ఇక్కడ ఎప్పుడో టీటీడీ వాళ్ళు 80 లక్షలు దీనికి 80 lakhs మంజూరు చేసిందే పరిస్థితి ఉంది. అయినా కూడా నిధులు ఇంతవరకు అందని పరిస్థితి ఉంది. కాబట్టి మేము దీన్నంతా ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ, దీనికి సంబంధించిన మంత్రి దృష్టికి కానీ ముందుకు తీసుకెళ్ళి ఇవన్నీ కూడా నిధులు శాంక్షన్ అయిపోయి ఈ దేవాలయం కావాల్సిన దేవాలయాన్ని ముందుకు తీసుకుపోయే ఏదైనా కానీ చర్యలు చేపట్టాలని చెప్పి మేమంతా కూడా పోరాడే